ఇవి ఎవరికి లేకపోనో వాడు తన పూర్వపాపలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి గలవాడగును. అందువలన సహోదరులారా మీ పిల్లలను కాబట్టి ఒక విషయం కాబట్టి పూర్వ పాపాలు క్షమించబడ్డాయనే విషయం నీకు గుర్తుండాలన్నమాట. లేదంటే నువ్వు గుడ్డివాడు, ద్రోణ దృష్టి లేనివాడు, కృతజ్ఞత లేని భావం జీవించేవాడివి. కాబట్టి ఇశ్రాయేలు అలా మర్చిపోయారు దేవుడు చేసిన ఉపకారాలు. నేడు కూడా చాలామంది మొదటగా రక్షించబడి దేవుని ఉపకారాలు ఎరిగి కాలక్రమంలో ఏమవుతున్నారంటే మొదటి వారు కడపటి వారు అన్నట్టుగా వారి లోకంలో కలిసిపోతున్నారు అన్నమాట. గుర్తుపెట్టుకోవట్లేదు, దేవుడు నన్ను క్షమించాడు, నేను పవిత్రంగా జీవించాలనే జ్ఞాపకం పెట్టుకోవట్లేదు. యథావిధిగా లోకంలో జీవించేస్తున్నారు అన్నమాట. కాబట్టి అది కృతజ్ఞత లేని భావం, చేసిన మేలు గుర్తు చేసుకోలేని భావం. అది దేవుడు క్షమించలేదు. ఒకనాడు దానికి తగిన శిక్ష ఉంటుంది అన్నమాట.